జర్నలిస్టుల అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటానని మన తెలుగు టీవీ, వన్ టీవీ, సోలార్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా అన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఓ కార్యాచరణతో విఘ్నేశ్వరుడు జన్మించాడని ఆయన పేర్కొన్నారు. వృత్తిపరంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ జర్నలిజం వృత్తిని కొనసాగిస్తున్న మీడియా సోదరులకు ఎటువంటి ఆపద వచ్చినా అవసరం వచ్చినా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం, అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహంతో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శుక్రమసి జ్యోతిరతే చక్కెర స్వాధీంద్రాస్వహేతునామే చాలే స్వాధీంద్రాస్వహేతున యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి శ్రీమహాగణాధిపతే కదిలీఫల స్నానం సమర్పయామి. శ్రీమహాగణాధిపతే మహిమా అతో ధ్యాయాగుచ్చ పురుషః పాదోస్య ఇస్పాభూతాని త్రిపాదస్య మృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయతు యాపల నీర్యాపలా పుష్పం యాచ రూపాధిపతయే నమః. ఆపోనిష్టామహస్తానభోజ్యే దదాతన మహేరనాయ చక్షసే యోగస్తివతమోసః ఉసతీర్వ మాతరః తస్మారంగ దూర్వారుహంతు పుష్పనీః అదాక్షపుండరీకాని సముద్రస్య గృహాయే శ్రీమహాగణాధిపతయే నమః. ఏకదంతాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకన్నికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజవే నమః. గణాధిపాయ నమః. ఓం ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకన్నికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. అగ్నిగర్భాచిదే నమః. ఇంద్రశ్రీప్రదాయ నమః. వాణిప్రదాయ నమః. సౌదిప్రదాయ నమః. సర్వతనయాయ నమః. సర్వాత్మకాయ నమః. సృష్టికర్తయే నమః. భక్త వినాశనాయ నమః. ఏకదంతాయ నమః. చతుర్భావే నమః. చతురాయ నమః. గుణతీతాయ నమః. అకల్ష్మాయ నమః. ఓం బీజపురఫలస్తకాయ నమః. వరదాయ నమః. శాశ్వతాయ నమః. కృత్తినే నమః. ద్విజప్రియాయ నమః. గజనే నమః. ఓం శ్రీధాయ నమః. అజయాయ నమః. ఉత్పలకరాయ నమః. శ్రీపతి సుప్త అష్టాయ నమః. కులాద్రిభృతే నమః. జటిలాయ నమః. యజ్ఞపవితినే నమః. స్థూలకంఠాయ నమః. అగ్రగణ్యాయ నమః. అగ్రపూజ్యాయ నమః. ధీరాయ నమః. వాగీశాయ నమః. సిద్ధిదాయకాయ నమః. దూరప్రియాయ నమః. కాంతాయ నమః. పాపహరణే నమః. సమాహితాయ నమః. అస్తికరాయ నమః. సౌమ్యాయ నమః. భక్తవాంఛిదాయకాయ నమః. శాంతాయ నమః. బ్రహ్మచారిణే నమః. కవల్యాయ నమః. జ్ఞానే నమః. దయాయుతాయ నమః. ధాంతాయ నమః. బ్రహ్మవిద్వేషవర్జితాయ నమః. వ్యక్తమూర్తే నమః. అమూర్తయే నమః. ఓం మాహినే నమః. మూషవానాయ నమః. విధియే నమః. శ్రీకంఠాయ నమః. విబుధేశ్వరాయ నమః. పరమాత్మనే నమః. గజానాయ నమః. సృష్టాయ నమః. తుష్టాయ నమః. ప్రసన్నాత్మనే నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామావళి పూజాం అక్షరముక్కోణమ్మ పూజాం సమర్పయామి. వరసిద్ధి ధూపమాగ్రాపయామానాం ధూపోయం ప్రతీర్దుష్యతాం ధూపమాగ్రాపయామి. ప్రహినానామ్నే యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యం శిబిరావః భక్త్యాది ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. దీప అనంతరము దీప అనంతరము నైవేద్యం చేసిన పూర్ణం దదాతి ఫలవ్యవసానీతి ఏకదా బ్రహ్మణ ముపాహరతి ఏకదవ్య యజమాన ఆయుస్తేజో దదాతి. మా ఓం శ్రీమహాగణాధిపతయే నమః. నీరాజనో శ్రీమహాగణాధిపతయే నమః. ఓం మానవ భుంతే జాతవేదో
गामस्त्वं पुरुषं जगतो अपि प्रदग्नाग्रही श्रियाम परिपातया श्रीमहागणाधिपतये नमः। नीराजनं दर्शयामि नमस्करोमि। बोलो गणेश महाराज को ओम धाता पुरस्ता जमदा जहारा मुक्को चंगल धाता पुरस्ता जमदा जहारा शक्र प्रभिद्वानो नमृत हिभवति अक्षंत लगे ओम धाता पुरस्ता जमदत्ता विद्यते यनाय यो वैतां ब्रह्मणो भेदा अमृतेन ऋतृतां वरें तस्मै ब्रह्म च ब्रह्मा च आयु कीर्तिं प्रजां ददुः श्रीमहा मूर्त प्रेक्षण सर मूर्त प्रेक्षण यो वैतां ब्रह्मणो वेदा अमृतेन ऋतां वरें तस्मै ब्रह्म च ब्रह्मा च आयु कीर्तिं प्रजां ददुः श्रीमहागणाधिपतये नमः। आत्मपरीक्षण नमस्काराणि मुक्कोनि नमस्काराणि मुक्कोच्चि नमस्काराणि समर्पयामि। మీ కళ్ళలో వచ్చే అందం ఉందా ప్రచోదయాదు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంద ప్రదక్షిణ సార్ గుడి ఎడమ రెండు వేల చూడు ఒక చూడు కింద కూర్చున్నారు ఒకటి యాపల నీర్యాపల పుష్ప యాచ పుష్పరీః పుష్పరీః ముంచంత ఉమ్మసః నైవేద్యమో అధిపతయే నమః। నానావిధ భక్ష్య భోజ్య జామఫల దానిమఫల నారికేల కదిలీఫల సపోటఫల సీతాఫల వెలుగఫల ద్రాక్ష గోడంఫల మహానివేదం ప్రయామి అద్యవతి పానీయం సమర్పయామి అసు ప్రక్షాళయామి ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంగళాగంగో సాధిస్తాం। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणी नमोस्तुते। कर्पूर नीराजनं समर्पयामि। अंदर చేతిలో పూలు ఉన్నాయి కదా అక్షంతలు తీసుకున్నారా అందున్నాయి అబ్బా అక్షంతలు తీసుకోండి ఆడకు మొక్కున్నారా అందరూ తీసుకున్నారా ఓకే సార్ ఉడుపుజం నుంచి 3 ప్రదక్షిణలు చేయాలి। ంతి భక్షణం పదే పదే పాపహం పాపకర్మాణం తాపసంభవ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష దేవ। నమస్కారం చేసుకోండి। సాష్టాంగ నమస్కారం సమర్పయామి। నమస్కారం చేసుకోవచ్చు। అదేవిధంగా ఈరోజు మన పాత్రికేయ మిత్రులందరూ కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను। ఇదే విధంగా ప్రతి సంవత్సరము అందరూ కలిసి సంతోషంగా ఇదే విధంగా వినాయక చవితి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సో జర్నలిస్టులందరికీ ఎంతో కష్టపడి
ప్రతిరోజు తిరిగి ఎంతో వార్తలు పంపిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు లేవు, అయినా కానీ వాళ్ళ వృత్తిని వదులుకోలేక చాలా మంది దాంట్లోనే కంటిన్యూ అవుతున్నారు. అదేవిధంగా మీ కోవిడ్ చెందినాక నేను కూడా ఒకరిని ఆ జర్నలిజం వదులుకోలేక ఎన్నో సంస్థలు పెట్టి అదేవిధంగా నడుపుకుంటూ పోతున్నాను. మా మిత్రులు రామకృష్ణ ఫోన్ చేసి ఈ విధంగా వినాయక చవితి కోసం ఒక వినాయకుని విగ్రహం కావాలన్నారు. వెంటనే మన జర్నలిస్ట్ మిత్రుల కోసం స్పందించి ఈ విగ్రహం కోసం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఏదో చిన్నపాటి సాయం చేశాను. సో మీ జర్నలిస్ట్ మిత్రులు ఎప్పటికైనా ఏం కావాలన్నా ఎలాంటి సమస్య ఉన్నా నేను మీకోసం ఉండాలని ఈరోజు తెలుసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి అందరికీ శుభం కలపాలని మనస్ఫూర్తిగా ఈ వినాయకుడికి ఆ జర్నలిస్టులు అందరూ అభిప్రాయం మేరకు రామకృష్ణ ఫోన్ చేస్తున్నారు కాబట్టి అందరూ అభిప్రాయం మేరకే ఈరోజు ఈ విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా మీ అందరి కోసమే వచ్చాను. నేను ఈరోజు ఎన్నో పనులను వదులుకుని నా జర్నలిస్ట్ మిత్రుల కోసమే ఈరోజు వచ్చాను. సో అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలి. అదేవిధంగా మీ అందరికి కూడా ఎల్లవేళలా నేను ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి ఉన్నానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా అన్ని టీవీ ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి పండుగని ప్రతి హిందువు చేసుకుంటారు. వినాయకుడు అంటే ఆయన ఒక కార్యక్రమం కోసమే, ఒక కార్యాచరణ కోసమే పుట్టినారు అనేది ఆల్రెడీ కథనాలు కూడా ఎన్నో చెప్తాయి. అలాంటి వినాయకుడు పిల్లల యొక్క నేచర్తో, పిల్లలతో పాటు కలిసి, పిల్లలతో పాటు పెద్దలు కూడా జరుపుకునే పండుగ వినాయక చవితి. సో ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ కలిసి కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవాలకి ఈరోజు కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మన పాత్రికేయ మిత్రులందరూ కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు.